అలానే మిసేశ్వరరావు అఖండ తాండవం ప్రీమియర్ షోస్కి రెడీ అవుతుంది. మరోవైపు ఓవర్సీస్ రివ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న బ్రేక్ మద్రాస్ హైకోర్టు నుంచి ఈ హడ్డిల్ ఏర్పడింది. అదేంటంటే ఈరోస్ ఇంటర్నేషనల్ అలాగే 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ మధ్య ఉన్నటువంటి వివాదం. అఖండ 2 సినిమా మీద మహేష్ బాబు నటించినటువంటి 1 నేనొక్కడినే, ఆగడు ఈ సినిమాలకు సంబంధించినటువంటి ప్రభావం పడింది. ఆ 2 సినిమాలని ఈరోస్ ఇంటర్నేషనల్ 24 ఫ్రేమ్స్ సంయుక్తంగా అప్పుడు డీల్ చేశాయి. ఆ క్రమంలో ఆ 2 సంస్థల మధ్య ఆర్థికపరమైనటువంటి వివాదాలు నెలకొన్నాయి. ఆ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ మీద ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పరిశీలించినటువంటి హైకోర్టు అఖండ 2 సినిమా విడుదలని నిలుపు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. దాదాపు 28 కోట్ల రూపాయల వివాదం ఈ 2 సంస్థల మధ్య ఉంది. అప్పట్లో 1 నేనొక్కడిని, ఆగడు సినిమాకు సంబంధించి ఈ 24 ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి గోపి ఆచంట, గోపి రామ్ ఆచంట వీళ్ళిద్దరూ ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్కి ఓనర్స్ కాబట్టి ఆ 28 క్రోర్స్ చెల్లిస్తేనే అఖండ సినిమాని రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. సో దాంతో హైకోర్టుకి ఎక్కారు. హైకోర్టు ఏమో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మీద స్టే ఇచ్చేసింది. సినిమా రిలీజ్ చేయకూడదు అని చెప్పి ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు చిన్న వివాదం నెలకొంది. బయట దీనికి సంబంధించినటువంటి పరిష్కారం కోసం ఆ 2 సంస్థల ప్రతినిధులు యజమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కనుక పరిష్కారం అయితే అఖండ యాజ్ ఇట్ ఈస్గా 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్ షోస్ ఇవాళ నైట్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నాయి. ఓవర్సీస్ రివ్యూస్ మాత్రం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ అనేటువంటి టాక్ వస్తుంది. సాంగ్స్ విషయంలో కానీ, టేకింగ్ విషయంలో కానీ, కథ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఏది చూసినా కానీ అద్భుతం అనేటువంటి రివ్యూస్ వస్తున్నాయి. అఖండ బాలయ్య నటించినటువంటి ఆ అఘోర క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆయన పండించారు అని చెప్పి రివ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ టాలీవుడ్లో ఉండేటువంటి సెలబ్రిటీస్కి ఈ సినిమాని 2 రోజుల క్రితమే చూపించడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఓవర్సీస్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ కలెక్షన్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య సినిమాకి రికార్డ్స్ని బ్రేక్ చేసేసాయి. 200 కోట్లు సుమారు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానీ ఏదైతేనేమి 300 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్ అని చెప్పి టాలీవుడ్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేసే ఓవర్సీస్ కానీ లేదంటే శాటిలైట్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియో రైట్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 200 కోట్లు దాటిపోయాయి. కాబట్టి ఈ సినిమా బాలకృష్ణ సినిమా చరిత్రలోనే కలెక్షన్ల పరంగా ఒక రికార్డ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ కారణంగా అఖండ 2 నిలిచిపోతుందా, రిలీజ్ కాదా అని అంటే ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇది ఒక చిన్న బ్రేక్ మాత్రమే. ఈ బ్రేక్ నుంచి అఖండ బయటకు వచ్చి 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా సెంటిమెంట్ టాలీవుడ్లో సెంటిమెంట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఏదైనా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయని చెప్పి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది టాలీవుడ్లో. అఖండ సినిమా 2021లో డిసెంబర్లో రిలీజ్ అయింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు డిసెంబర్లో ఈ సినిమా అఖండ 2 తాండవం కూడా విడుదలవుతుంది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీని మీద హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే సర్వేపల్లి సిస్టర్స్ స్పెషల్ అట్రాక్షన్, మిశ్రా బ్రదర్స్ మరొక స్పెషల్ అట్రాక్షన్, గంగాధర శాస్త్రి గారు ఆయన భగవద్గీత మొత్తం గానం చేసినటువంటి ఆయన ఒక స్పెషల్ అట్రాక్షన్. సో భగవద్గీతను బేస్ చేసుకొని మహాసంగ్రామం చేసిన విధంగా పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని ఈ సినిమా కథ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంలో
మళ్ళా మహాభారతం అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి కర్మ సిద్ధాంతం, దీని ఫలితంగానే యుద్ధానికి అఘోర రూపంలో అక్కడికి వెళ్ళారు. అఘోర యుద్ధం చేస్తారు. పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏ విధంగా యుద్ధం జరిగిందో ఆ స్థాయిలో యుద్ధం జరిగింది అని చెప్పి తెలుస్తుంది ఈ సినిమాకు సంబంధించి. ఇంటర్వెల్కి ముందు ఒక యుద్ధం లాంటిది ఒక సీన్ ఉంది, అది చాలా హైలైట్ అని చెప్పి ఈ సినిమాకి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం స్లో ఉన్నప్పటికీ సినిమా ఆ తర్వాత మళ్ళీ స్పీడ్ అందుకుంది. చివరిలో బాలకృష్ణ యుద్ధం చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత శ్లోకాలు మిశ్రా బ్రదర్స్ వినిపిస్తూ ఉంటే ఆ నరికివేతలు, ఆ బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ కూడా బాలకృష్ణ చేస్తూ ఉంటే థియేటర్లు దద్దలిల్లిపోయాయి. థియేటర్లో ప్రేక్షకులు కూర్చునేటువంటి పరిస్థితి లేకుండా అంత గూస్ బంప్స్గా ఉంది ఈ సినిమా అని చెప్పి ఓవర్సీస్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆడియో క్లిక్ అయింది. సినిమాకు సంబంధించిన 9 సాంగ్స్ ఉన్నాయి. ఈ 9 సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి, అలాగే మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి, ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. తమన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి డబుల్ యాక్షన్లో బాలకృష్ణ కనిపిస్తారనేది రివ్యూస్ వస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి టేకింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. గతంలో టేకింగ్స్ కొంచెం బోయపాటి సీన్ బాగా తీస్తారు, బట్ వాటికంటే కూడా ఈసారి ఇంకా అద్భుతంగా టేకింగ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది. ప్లస్ గ్రాఫిక్స్, బాలకృష్ణ సినిమాలో అంతకుముందు ఎప్పుడు కూడా బాలయ్య సినిమాలో గ్రాఫిక్స్ అంతగా ఉండవు, కానీ ఈసారి గ్రాఫిక్స్ మరో లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాకి అని చెప్పి తెలుస్తూ ఉంది రివ్యూస్ ద్వారా. మరి ఈ సినిమా రిలీజ్ ఆగిపోయిందా అని చెప్పి అనడానికి మనం బుక్ మై షోని ఒకసారి పరిశీలిద్దాం. బుక్ మై షోకి వెళ్తే ఈ బుక్ మై షోలో మనకు చూద్దాం. బుక్ మై షోలో ఏముంది, సినిమాకు సంబంధించి అఖండ 2 ట్రెండింగ్ సెర్చెస్లో అఖండ తాండవం ముందుంది. సో అఖండ తాండవం చూద్దాం. అఖండ తాండవం చూస్తే ఏం చెప్తుంది, ఇదిగో అఖండ తాండవం వచ్చేసింది. అఖండ తాండవం ఎక్కడ బుకింగ్ సంబంధించిన ఆప్షన్స్ లేదు. రిలీజింగ్ ఆన్ 5th డిసెంబర్ అని ఉంది, దాని డేట్ అయితే మార్చలేదు, కానీ బుకింగ్ ఆప్షన్ మాత్రం ఎక్కడా లేదు. బుకింగ్ ఆప్షన్ మనకి ఎక్కడా కనిపించట్లేదు, బుకింగ్ ఆప్షన్. సో కాబట్టి అఖండ 2 రిలీజ్ అయితే ఉంది, హిందీలో, కన్నడలో, మలయాళం, అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది 5వ తారీఖున. కాకపోతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా బహుశా బుక్ మై షో కూడా టికెట్స్ బుక్ చేసుకోకుండా ఆపిందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే ఒకటి, ప్రీమియర్ షోస్కి ఎప్పుడో టికెట్స్ అయిపోయాయి. అలాగే 5వ తారీఖు నుంచి దాదాపు వారం పాటు ముందే టికెట్స్ అయిపోయాయి. బుక్ మై షో మొత్తం నిన్ననే టోటల్గా క్లోజ్ అయిపోయింది. బుక్ మై షో మొత్తం టికెట్స్ బుక్ అయిపోయింది అఖండ తాండవానికి. కాబట్టి రిలీజ్ 5వ తారీఖు అవుతుంది అని చెప్పి టాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది ప్రముఖులు అంటున్నారు, నిర్మాతలు కూడా అంటున్నారు. బట్ బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోస్ ఇంటర్నేషనల్ అలాగే 24 ఫ్రేమ్స్ మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వివాదం పరిష్కారం అయితే 5వ తారీఖున యాజ్ ఇట్ ఈస్గా అనుకున్న ప్రకారం ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉంది. బుక్ మై షోలో మాత్రం ఈ బుకింగ్ ఆప్షన్ అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. బహుశా వాళ్ళకైనా అమౌంట్ తిరిగి ఇచ్చేస్తారేమో ఒకవేళ రిలీజ్ కాకపోతే. బట్ రిలీజ్ అయినా కాకపోయినా రిలీజ్కి ముందే 200 కోట్ల రూపాయలు పైగా కలెక్షన్స్ చేసేసింది అఖండ తాండవం. సరే, హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని సంబంధించి పరిష్కారం లభిస్తుంది. సినిమాకు సంబంధించిన పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఆ పంచాయతీ కంప్లీట్ అయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి టాక్ ఓవర్సీస్ నుంచి వినిపిస్తూ ఉంది. ఈ సినిమాలో పాటలు కానీ, యాక్షన్ కానీ, సన్నివేశాలు కానీ, గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకదై ఉన్నట్టుగా ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నటువంటి క్రమంలో సో అఖండ 2 తాండవం ఈ బ్రేక్ నుంచి రిలీజ్ అవుతుందా లేదా, అయ్యే అవకాశం ఉందా? అవుతుందని చెప్పి సినిమా పెద్దలు చెప్తున్నారు. 5వ తారీఖు ప్రేక్షకుల ముందు రాబోతుంది. ప్రీమియర్ షోస్ ఆల్రెడీ రెడీ అయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు పెంచుకునే దానికి జీవోలు కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం జీవో అయితే ఇవ్వలేదు, కానీ ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రీమియర్ షోకి 600 రూపాయలు టికెట్లు పెట్టి కూడా వెళ్తూ ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు. అభిమానుల్లో కేరింతలు, అభిమానులు థియేటర్ల దగ్గర ఇప్పుడే కేరింతలు కొడుతున్నారు. ఫుల్ లోడ్ అయిపోయింది అఖండ తాండవం. బాలయ్య కటౌట్స్, అఘోరా వేషంలో ఉండేటువంటి కటౌట్స్ థియేటర్ల దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. అఘోరాకి ఏ విధంగా పూజలు చేయాలో ఆ విధంగా అభిమానులు పూజలు చేస్తూ ఉన్నారు. సో అఖండ తాండవం అనేది ఒక రికార్డ్స్ బద్దలు కొట్టినటువంటి సినిమా అని చెప్పి చెప్పొచ్చు. మరి 5వ తారీఖు రిలీజ్ కావాలని చెప్పి మనం కోరుకుందాం. మరి ఆ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కాదని రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అఖండ 2 రివ్యూస్ విన్న తర్వాత, అఖండ 2 ట్రైలర్ అలాగే టీజర్ చూసిన తర్వాత, ప్రీమియర్ షోస్ చూసిన తర్వాత, అలాగే సెలబ్రిటీస్ ప్రదర్శించినటువంటి ప్రీమియర్ షోస్ చూసిన తర్వాత ఓవర్సీస్ రివ్యూ నేను చెప్పాను ఆల్రెడీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.